మావోయిస్టు కీలక నేత హిడ్మా మరణం అదొక బూటకం. కావాలనే ముందుగా అదుపులోకి తీసుకొని చిత్రహింసల గురి చేసి చాలా దుర్మార్గంగా తనని తన భార్యతో పాటుగా మరొక 7గురిని హతమార్చిన ఘటన పెద్ద ఎత్తున ఇప్పుడు కలకలం రేపుతుందనేటువంటి మాటని మావోయిస్టులే స్వయంగా ఒక లేఖ ద్వారా బయటికి విడుదల చేశారు. పోలీసులకి హిడ్మా నవంబర్ 15 దొరికితే ఆ తర్వాత ఆయన్ని తీసుకెళ్లి హతమార్చి మారేడుమిల్లి అడవుల్లో పడేసి కూంబింగ్లో పట్టుబడ్డాడు అని చెప్తున్నారు. నిరాయుధంగా దొరికినటువంటి హిడ్మాని దుర్మార్గంగా చంపేశారు. ఇది మావోయిస్టుల లేఖ. సో మావోయిస్టుల లేఖతో ఉస్మానియా మరికొంతమంది యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు, పలు యూనివర్సిటీలు అటు కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, సో యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు మొత్తం కూడా మేము దీన్ని పరిశీలిస్తాము, నిజ నిర్ధారణ మేము చేసుకుంటాం, మేము కూడా పరిశోధనలో ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా అటు మావోయిస్టులకు ఒక బహిరంగ లేఖని, ఆ తర్వాత ఏపీ డీజీపీకి ఒక బహిరంగ లేఖని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక బహిరంగ లేఖని రాసుకొచ్చారు. మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము మారేడుమిల్లి అడవుల్లోకి వస్తాము, మావోయిస్టులు చెప్తున్న ప్రకారంగా అలా జరిగిందా లేదంటే మీరు నిజమా, ఎవరిని నిజమని నమ్మాలనేది మేము కూడా తెలుసుకుంటామని చెప్పి ఒక నిజ నిర్ధారణ కమిటీ ప్రకారంగా మేము వస్తున్నామని చెప్పి వారు ఒక బహిరంగ లేఖని విడుదల చేశారు 1వ తేదీన. ఈరోజు 5వ తేదీ, 4 రోజుల తర్వాత ఈరోజు వాళ్ళంతా కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లోకి వెళుతూ ఉండగా వారందరినీ కూడా చింతూరు ప్రాంతం దగ్గర, సో చింతూరు దగ్గర వారందరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. ఏకంగా 100 మంది సామాన్య ప్రజలు వచ్చి మావోయిస్టులు మాకొద్దు అని చెప్పి ప్లకార్డులతో అక్కడ కొంత ఆందోళన చేపట్టినట్టు తెలుస్తోంది. సో ఓయూ స్టూడెంట్ని మొత్తాన్ని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి అందరినీ కూడా చింతూరులోని పోలీస్ స్టేషన్ తరలించారు. చింతూరు పోలీస్ స్టేషన్ దగ్గర కొంత హైటెన్షన్ నెలకొంది. సుమారుగా 10 నుంచి 15 మంది ఉస్మానియా విద్యార్థులందరినీ కూడా ఉస్మానియా, కాకతీయ, ఆంధ్ర, తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులందరినీ కూడా అక్కడ అరెస్ట్ చేశారు. సో ప్రెసెంట్ ఒకసారి చింతూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళక మునుపు అక్కడ విద్యార్థులతో అటు సామాన్య ప్రజలు, పోలీసులు ఎటువంటి విధంగా వాగ్వాదం దిగారు ఒకసారి విజువల్ చూద్దాం. మానవ హననానికి వ్యతిరేకంగా